మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. ఈరోజు మన వీడియోలో అపోస్తులు ఎలా మరణించారు, అపోస్తులకు వాస్తవంగా ఏం జరిగింది, ఈ విషయాల గురించి క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అపోస్తులు సిలువ వేసిన, రాళ్లతో కొట్టిన, తల నరికిన, నేలపై బరబరా ఈడ్చిన, బ్రతికుండగానే చర్మం ఒలిచేసిన, యేసును వెంబడించిన 12 మందిలో 11 మంది అపోస్తులు అధికారులు కలిగించిన ఎలాంటి ఒత్తిడికి తలవంచకుండా, వెనుకంజ వేయకుండా యేసు పునరుత్థానం గురించి తమ కొన ఊపిరి వరకు ప్రకటిస్తూనే ఉన్నారు. ఒక అబద్ధం కోసం ఎవరైనా మరణానికి సిద్ధపడే అవకాశం లేదు. కాబట్టి యేసు పునరుత్థానం ఖచ్చితంగా జరిగింది అనే సత్యం మనం ఇక్కడ గ్రహించవచ్చు. అయితే పునరుత్థానుడైన యేసును విశ్వసించిన కారణంగా అపోస్తులు నిజంగా హతసాక్షులై మరణించారని చెప్పడానికి రుజువేంటి అనే ప్రశ్న కూడా రావచ్చు. అసలు అపోస్తులు ఉన్నారా? యేసు వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్న 12 మంది అపోస్తుల చరిత్ర గురించి 3 రకాల వాదనలు ఉన్నాయి. మొదటిగా, ఈ 12 మంది గురించి ప్రస్తావనలు అనేక మూలాలలో అనేక విధాలుగా ఉన్నాయి. ఈ 12 మంది పేర్ల జాబితాలు వేర్వేరుగా ఉండడం స్వేచ్ఛాయుత రచన సంప్రదాయాన్ని సూచిస్తుంది. రెండవదిగా, వారు అనుభవించిన కష్టాలను ప్రామాణికంగా తీసుకొని ఆలోచిస్తే యేసు వ్యక్తిగతంగా ఇస్కరియోతు యూదాతో కలిపి 12 మందిని ఎంపిక చేసుకున్న వృత్తాంతం ఆది సంఘం తనకు తాను కల్పించుకున్న కథనమయ్యే అవకాశమే లేదు. రెండవదిగా, వారు అనుభవించిన కష్టాలను ప్రామాణికంగా తీసుకొని ఆలోచిస్తే యేసు వ్యక్తిగతంగా ఇస్కరియోతు యూదాతో కలిపి 12 మందిని ఎంపిక చేసుకున్న వృత్తాంతం ఆది సంఘం తనకు తాను కల్పించుకున్న కథనమయ్యే అవకాశమే లేదు. చారిత్రక యేసు అనే విషయం అధ్యయనం చేసిన ఏపీ షాండర్స్ యేసు వృత్తాంతములో వివాదం లేని వాస్తవాలలో 12 మంది అపోస్తుల ఉనికి ఒక్కటని పేర్కొన్నాడు. మూడవదిగా, 12 మంది అపోస్తుల వృత్తాంతం గనుక కల్పిత కథనమైతే వారు సంఘంలో చూపిన శక్తిగల ప్రభావశీల నాయకత్వం గురించిన ఉదాహరణలతో ఆదిమ సంఘ చట్టాలన్నీ నిండి ఉండాలి. అయితే వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. 12 మంది గురించి లూకా లేదా పౌలు మనకు ఏం తెలియజేయలేదు. ఈ 12 మంది గురించిన ప్రాథమిక సమాచారం లేకపోవడం వలన వారు హతసాక్షులైన వివరాలను చారిత్రకంగా ధృవీకరించడం కష్టమైంది. అయితే ఈ సమాచారాలేమి కూడా ఈ 12 మంది వృత్తాంతం ఆది సంఘం సృష్టించిన కల్పిత కథనం కాదని స్పష్టం చేస్తుంది. ఈ మధ్యకాలంలో రిచర్డ్ బకామ్ అనే పరిశోధకుడు అపోస్తుల కాలంలో యూదుల పేర్ల పుట్టు పూర్వోత్తరాల గురించి పరిశోధనలు చేశాడు. అది 12 మంది అపోస్తుల వివరాల విశ్వసనీయతకు బలం చేకూరింది. మొదటి శతాబ్దంలో పాలస్తీనాలో నివసించిన యూదుల్లో ప్రసిద్ధి చెందిన పేర్లు కొంతమందికే ఉండేవి. ఎక్కువ మంది అరుదైన పేర్లు పెట్టుకునేవారు. అలా అయితే 12 మంది అపోస్తుల విషయము నమ్మదగినదైతే వారి పేర్ల జాబితాలో సాధారణ అరుదైన పేర్లు మిశ్రమంగా ఉండాలి. అపోస్తుల పేర్లకు ఇది ఖచ్చితంగా సరిపోలింది.
అంటే శిష్యులలో ఒక ప్రత్యేకమైన గుంపుగా అపోస్తులు ఏర్పడడం నిజమేనని, వారు యేసుకు అంతరంగిక శిష్యులుగా ఉన్నారని ఈ సత్యాలు స్పష్టం చేశాయి. అపోస్తులు ఆనాడు ఉనికిలో ఉన్నారని నమ్మడానికి మంచి రుజువులు లభించాయి. బాగుంది. అయితే వారు నిజంగా సువార్త కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారని చెప్పడానికి రుజువేంటి అనే మరో ప్రశ్నపై ఇప్పుడు క్లుప్తంగా దృష్టి సారిద్దాం. అపోస్తులు సువార్త పరిచర్యలో నిమగ్నమయ్యారా? అపోస్తులు మొదట తమ విశ్వాసం గురించి ఇజ్రాయేలీలకే సాక్ష్యమిచ్చారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. అయితే ఇజ్రాయేలీలకు ఆవల వారు సువార్త పరిచర్యలో నిమగ్నమయ్యారని చెప్పడానికి ఏమైనా రుజువు ఉందా అంటే అవును అని చెప్పవచ్చు. అపోస్తులు యెరూషలేము నుండి బయటకు వెళ్లిన తర్వాత సువార్త మిషనరీ పరిచర్యలో నిమగ్నమై ఉన్నారని చెప్పడానికి అంతర్గత బాహ్య రుజువులు ఉన్నాయి. మొదటిగా అంతర్గత బాహ్య రుజువులు. తన అపోస్తులు ఇజ్రాయేలు దాటి పరిచర్య చెయ్యాలని యేసు స్పష్టంగా తెలియజేశాడు. మనుష్యులను గురించి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభకు అప్పగించి తమ సమాజ మందిరములో మిమ్మును కొరడాలతో కొడతారు. వీరిని అన్యజనులకు సాక్షార్థమై వారి నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడతారు. తనను వెంబడించిన వారి బోధను జనులు తీవ్రంగా వ్యతిరేకిస్తారని, దేశంలో ఉన్నత అధికారుల వద్దకు వారిని తీసుకొని వెళతారని యేసు తన అనుచరులను ముందుగానే హెచ్చరించాడు. వారు యూదయాలో ప్రస్తుతం చేస్తున్న పరిచర్య గురించి యేసు చెప్పడం లేదని, పాలస్తీనా దేశం వెలుపల అన్యజనుల మధ్య జరిగే సువార్త పరిచర్య గురించి చెబుతున్నాడని, అధిపతుల ఎదుట రాజుల ఎదుట అనే మాటలు స్పష్టంగా సూచిస్తున్నాయి. అపోస్తుల కార్యముల గ్రంథం క్రైస్తవ పరిచర్య ఆరంభాన్ని తెలియజేస్తుంది. ఇజ్రాయేలు ప్రజల నుండి విశాలమైన లౌకిక ప్రపంచానికి, అంటే అధిపతులు రాజులతో సహా అందరికీ క్రైస్తవ సువార్తీకరణ అభివృద్ధి చెందిన వైనం వివరించడమే లూకా ప్రధాన ఉద్దేశం. యేసు అనుచరులు యేసు సందేశాన్ని ప్రపంచమంతటికి తీసుకువెళ్లాలని తెలియజేసే అనేక లేఖన భాగాలు అపోస్తుల కార్యముల గ్రంథంలో ఉన్నాయి. రెండవదిగా బహిరంగ రుజువు. సువార్త పరిచర్యలో నిమగ్నమయ్యేందుకు అపోస్తులు యెరూషలేమును విడిచి వెళ్లారని చెప్పడానికి బహిర్గత రుజువులు కూడా ఉన్నాయి. బైబిల్ మాత్రమే కాకుండా ఇతర గ్రంథాలలో పేర్కొన్న సాక్ష్యాలలో క్లెమెంతు రచనలు క్రీస్తు శకం 95-96 ఇచ్చిన సాక్ష్యం మొదటిది. ఆజ్ఞ పొందిన తరువాత ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం వలన నిబ్బరమైన ధైర్యం పొంది దేవుని వాక్యమందు స్థిరపరచబడి పరిశుద్ధాత్మ ద్వారా సంపూర్ణ నిశ్చయతను పొందిన శిష్యులు దేవుని రాజ్యము సమీపించి ఉందని ప్రకటించారు. ఆ విధంగా దేశాలు పట్టణాలలో సువార్త ప్రకటిస్తూ ముందుకు వెళ్లారు. 2వ శతాబ్దం మొదటి భాగంలో లభించిన పేతురు చేసిన ప్రసంగం అనే పుస్తక పత్తులు ఇంచుమించు ఇలాంటి ప్రయాణ నివేదికనే తెలియజేస్తున్నాయి. ప్రభువు ఎవరైతే అపోస్తులుగా ఉండాలని కోరుకున్నాడో వారు నమ్మకమైన వారని అంచనా వేసి దేవుడు ఒక్కడే అనే విషయం ఈ భూలోకంలో మానవులు తెలుసుకునేలా అపోస్తులను వారి వద్దకు పంపించాడు. పునరుత్థానుడైన తరువాత యేసు తన శిష్యులతో మాట్లాడుతూ, నాకు తగిన వారని అంచనా వేసి మీ 12 నేను ఎంపిక చేసుకున్నాను అని అన్నాడు.
అపోస్తులలు సువార్త పరిచర్యలో నిమగ్నమయ్యారని మొదటి శతాబ్దం చివరి నుండి సంఘ పితరులు స్థిరమైన సాక్ష్యం ఇచ్చారు. వారి సాక్ష్యాన్ని శంకించే అవకాశం లేదు. అందుచేత అపోస్తులలు ఇజ్రాయేలు దేశపు సరిహద్దు దాటి మరి సువార్త సేవ జరిగించారని విశ్వసించడానికి మనకు బలమైన కారణాలు ఉన్నాయి. అయితే వ్యక్తిగతంగా ఈ అపోస్తుల గురించి మనకేం తెలుసు?